యువత మనోధైర్యం పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత మనోధైర్యం పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి, మనోధైర్యం పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం క్రీడా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారన్నారు. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో అన్ని మండలాలలో వివిధ రకాల క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను వినియోగించకుండా, తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, బీజేపీ మండల అధ్యక్షులు దాచపల్లి నరసింహ, యువత క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచ్ నక్క చంద్రశేఖర్ సార్, బీజేపీ మండల అధ్యక్షులు వార్డ్ నెంబర్ సత్తనలను కూడా వారంగా ఆహ్వానిస్తున్నాం. చిత్రాలను అలప్రాజ్పల్లి వార్డ్ నెంబర్ గిరి శేఖర్ చిత్రాలను మాట్లాడాలని కూడా మధ్య కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కూడా అన్యతగా భావించవచ్చు, క్షమించాలి. అందరూ కూడా ఆహ్వానితులే. క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా ఈ క్రీడా మహోత్సవం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ఇప్పుడే పాల్గొన్నటువంటి He's coming to the final match Nampalli versus Boyagudam mixing in Pedapuram. Started match started. మా లీడర్, మా యువతకు ఆదర్శం కావద్దని కోరుకుంటూ నాంపల్లి సంజీవ్ గారిని, నాంపల్లి సంజీవ్ గారు స్వాగతం, సుస్వాగతం. నాంపల్లి సంజీవ్ గారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రధానమంత్రి సంసద్ క్రీడా కార్యక్రమాల్లో ఉన్నాము. ఈ క్రీడా మహోత్సవాల్లో నాంపల్లి మండల కేంద్రంలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేయడానికి, గెలుపొందిన వారి కోసము, అదేవిధంగా ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మనకు బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలు తెలుసుకుందాము. ఇక్కడ క్రీడలు ఏ విధంగా పాత్ర పోషిస్తున్నాయి, క్రీడ వల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నది, వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయం మేరకు గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క పార్లమెంటు పరిధిలో మరి క్రీడలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.
ఈరోజు సంసద్ క్రీడా మహోత్సవాలు, పార్లమెంటు క్రీడా మహోత్సవాల పేరిట మరి దేశవ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎన్నికల దృష్ట్యా డిసెంబర్లో జరగాల్సినటువంటి క్రీడలు ఈ మాసంలో మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ మునుగోడు నియోజకవర్గం స్థాయి ఆటల పోటీలు, నాంపల్లి మండల కేంద్రంలో కబడ్డీ, అదే రకంగా మరిగూడ మండల కేంద్రంలో వాలీబాల్, చౌటుప్పల్ మండల కేంద్రంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం. మరి మంచి స్పందన ఉన్నది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీంలు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా క్రీడలలో పాల్గొనాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, శారీరక దారుఢ్యంతో పాటుగా మానసికంగా మరి అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా చాలా ఫిట్గా ఉండాలని చెప్పేసి, అదే రకంగా నిజ జీవితంలో ఏ ఆటంకాలు ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలంటే మనకు ఆటల పోటీలు అనేది, క్రీడలు అనేది, యోగా అనేది అనివార్యం. కనుకనే వారు అధికారంలోకి రాగానే ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారు మొదటిసారి ప్రధానమంత్రి కాగానే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిస్తే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 170 పైగా దేశాలు ఈరోజు యోగాను జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అదే రకంగా క్రీడలు కూడా ఈరోజు క్రీడలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఎప్పుడు రాజకీయాలు, ఎప్పుడు ఇదే ప్రజా సమస్యలు కాకుండా మరి ఆరోగ్యం కూడా ప్రధానమని చెప్పేసి ఆ రకంగా టీమ్ స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది. మరి ఆ రకంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే వారు నిర్ణయించడం జరిగింది. ఈ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని రాజ్యసభ సభ్యులు మరి జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఎంచుకొని వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క సహాయ సహకారాలతోని ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గత 2 రోజులుగా పోటీలు నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ స్థాయి పోటీలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మొదటి స్థానం పొందినటువంటి వారందరికీ కూడా ఆ రకంగా. అదేవిధంగా ఈ క్రీడలను ఉద్దేశించి మనతో పాటుగా నాంపల్లి తాజా సర్పంచ్ గారు నక్క చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. ఈ క్రీడలు ప్రధానమంత్రి పేరు పైన బీజేపీ ప్రభుత్వం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించి యువతను శారీరక మానసిక ఉల్లాసం ఇస్తాయి క్రీడల వల్ల వాళ్ళు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది క్రీడలు ఆడడం వల్ల. క్రీడలలో ఒక టీం ఓడిపోతుంది, ఒకరు గెలుస్తారు. ఇది ఏంటంటే వాళ్ళకి జీవితంలో ఏ సమస్య ఎదురైనా వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే శారీరక దారుఢ్యం ఉంటుంది. యువతనే ఇప్పుడు మన భారతదేశంలో యువత జనాభా ఎక్కువ ఉన్నది. ఇదే మనకు చాలా బలం. ప్రపంచ దేశాలలో యువత ఎక్కువ ఉన్నది, భారతదేశంలోనే ఉన్నది. యువతతోటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మన ఉపాధ్యక్షుల వారికి